బ్రేక్ఫాస్ట్ కోసం డైనింగ్ రూమ్లోకి వచ్చిన అరుణ్ కాళ్లకు బంధాలు పడినట్లు ఆగిపోయాడు. రశ్మి, జయవర్ధన్లు అప్పటికే టేబుల్ ముందు కూర్చుని ఉన్నారు. మామగారు పెళ్లి చేసుకున్నది రశ్మినా? అతను ఆమెను అప్రతిభుడై చూస్తున్నాడు. అతను ఆ స్థితిలో ఉండగానే జయవర్ధన్ అరుణ్ని చూశాడు. రావోయ్ రా, అక్కడే నిలబడిపోయావే? అతను యాంత్రికంగా ముందుకు కదిలాడు. ఇతను మన అల్లుడు అరుణ్, రశ్మితో చెప్పాడు. నమస్కారం. ఆ క్షణంలో నత్తొచ్చింది అతనికి. సమీర అతన్ని ఉరిమి చూసింది. అతను చప్పున టేబుల్ ముందు కూర్చున్నాడు. అతనికి ఇంకా ఆశ్చర్యంగానే ఉంది. నిన్న మామగారి పెళ్లికి వెళ్లాలనుకున్న సమీర ముందు బయటపడిపోవడం ఇష్టం లేక వెళ్లలేదు అతను. ఆమె రిజైన్ చేయడానికి కారణం బోధపడింది అతనికి. నాయర్ ఇడ్లీ తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. రశ్మి ప్లేట్లో ఇడ్లీలు పెట్టి నెయ్యి, కారం పొడి వేసి ఆయన ముందు పెట్టింది. సమీర గభాలను ముందుకొచ్చి ఆ ప్లేట్ని దూరంగా లాగేస్తూ అరిచింది. నాయర్, డాడీకి బ్రెడ్ టోస్ట్ చేయలేదా? అమ్మగారు వద్దన్నారండి. అందుకని మానేశావా? ఇన్నాళ్ల నుంచి లేని కొత్త పద్ధతుల్ని కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రవేశపెట్టనక్కర్లేదు. కోరగా రశ్మి వైపు చూస్తూ అంది. ఇడ్లీ హాని చేయదు, కారంపొడి కూడా తినొచ్చు. ఆ మాత్రం ఉప్పు కారం తింటే ఆరోగ్యం ఏమీ కాదు. చిరునవ్వుతో శాంతంగా అంది రశ్మి. ఆయన వయసు ఎంతో తెలుసా? 52 ఏళ్ళు. ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ వయసులో. మీరు తినండి. రశ్మి ప్లేటు జయవర్ధన్ వైపు తోసింది. డాడీ, మీరు తినడానికి వీల్లేదు. ఆ కారం పొడి చూడండి ఎంత ఎర్రగా ఉందో. కారం మీ ఒంటికి సరిపడదు. జయవర్ధన్ పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిలా ఉంది. ఆయన ఏం చేయాలో తెలియని సంకట పరిస్థితిలో పడిపోయాడు. అరుణ్ జాలిగా మామగారి వంక చూస్తున్నాడు. రశ్మి వైపు అసహాయంగా చూశాడాయన. తినండి, ఇడ్లీ చల్లారిపోతుంది. జయవర్ధన్ మెల్లగా తినసాగాడు. సమీర చేతిలోని బ్రెడ్ ప్యాకెట్ విసిరికొట్టి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అరుణ్ గభాల్న ఇడ్లీ కూరుకున్నట్లు తినేసి వెళ్ళిపోయాడు. అలా వెళుతున్న ఆ ఇద్దరినీ చూస్తున్న జయవర్ధన్ ముఖంలో ఆందోళన కనిపించింది. నువ్వేమీ అనుకోవద్దు రశ్మి, క్షమాపణ కోరే ధోరణిలో అన్నాడు జయవర్ధన్. చిన్నతనంలోనే తల్లిపోయిందని సమీరను గారాబంగా పెంచాను. ఈ ఇంట్లో దాని ఇష్టానికి వ్యతిరేకంగా ఇంతవరకు ఏదీ జరగలేదు. నేను మీ ఆహారం విషయంలో కలుగజేసుకోకుండా ఉన్నా పోయేదేమో అంది రశ్మి సిగ్గుపడుతూ. నాకు అందరిలా అన్నీ తినాలి అని ఉన్న సమీర నా ఆరోగ్యం గురించి తీసుకునే శ్రద్ధ వల్ల తను ఏం పెడితే అదే తింటున్నాను. ఎక్స్క్యూజ్ మీ, నేను ఇదంతా ఆలోచించలేదు. రశ్మి తప్పు చేసిన దానిలా తల వంచుకుంది. లీవ్ ఇట్, ఏదో అయిందిలే. ఆయన లేచి కారు దగ్గరకు నడిచాడు. ప్రతిరోజులా అరుణ్ కారు దగ్గర ఆయన కోసం వెయిట్ చేయడం లేదు. ఆయన చెప్పిన మీదట డ్రైవర్ కారు హారన్ మోగించాడు. ఆ సమయానికి సమీర ఎర్రబడిన ముఖంతో భర్తతో అంటుంది. చూసారా, రోజు నేను ఏం పెడితే అది తినేవాడు. ఇవాళ మహారాణి గారు రాగానే ఆయన పద్ధతులు ఎలా మారిపోయాయో. అంతంత కారాలు తింటే ఆయన ఆరోగ్యం ఏమవుతుంది? చూస్తుంటే ఆయన చావు కోసమే ఆవిడ ఎదురు చూస్తున్నట్లుంది. షు, ఏం మాటలవి? అతడు నిజంగానే నొచ్చుకున్నాడు. ఏ కాదా? కాకపోతే 25 ఏళ్ల అమ్మాయి తనకంతే 25 ఏళ్లకు పైగా పెద్దవాడైన మనిషిని ఏరి కోరి ఎందుకు చేసుకుంటుంది? కారు హారన్ విన్న అరుణ్, అదిగో మీ నాన్నగారు నా కోసం వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్తాను అన్నాడు. ముందు అరుణ్, ఆ వెనకే దుమదుమలాడుతూ సమీర కిందకొచ్చారు. రశ్మిని, జయవర్ధన్ని ఈరోజు డిన్నర్కి పిలుస్తున్నాను చెప్పాడు జేకే. మిసెస్ జేకే అప్రియమైన విషయమేదో వింటున్నట్లు చూసింది. ఎందుకు? ఎందుకేమిటి? కొత్తగా పెళ్ళైన వాళ్ళని, అందులోనూ స్నేహితుణ్ణి డిన్నర్కి పిలుస్తుంటే ఎందుకు అని అడుగుతావా? మీకు గుర్తుందా, మన పెళ్ళైన నెలకి జయవర్ధన్కి పెళ్ళయింది. అప్పుడు ఇద్దరిని డిన్నర్కి పిలిచాము. అప్పుడు నేనేమైనా అభ్యంతరం చెప్పానా? అదే, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడేమిటి? ఆ వగలాడిని తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. దాన్ని మన ఇంటికి భోజనానికి పిలుస్తానా? ఎందుకంత అసూయ నీకు? రశ్మి చాలా మంది కంటే అందగత్తే, అదేగా. మీకెందుకంత ఇంట్రెస్ట్ ఆమె మీద? ఏదో వంకతో ఆ అమ్మాయితో మాట్లాడాలనా? నువ్వేమీ కంగారు పడకు. ఆ అమ్మాయిపై నాకు అలాంటి ఉద్దేశమే లేదు. కాకపోతే కళాహృదయం ఉన్నవాణ్ణి కాబట్టి ఆమె అందాన్ని మెచ్చుకుంటున్నాను అంతే. కళాహృదయం ఉంది, బుక్కి భోషాణమంతా. మిసెస్ జేకే కసిగా పళ్ళు నూరుకుంది. జేకే జయవర్ధన్కి ఫోన్ చేశాడు.
హలో మై డియర్ యంగ్ మ్యాన్, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. ఇంటికి ఫోన్ చేశాను. నువ్వు లేవని ఆఫీస్కి వెళ్ళావని చెప్పింది నీ మిస్సెస్. అప్పుడే ఆఫీస్కి వచ్చేసావేమిటి? నిన్న పెళ్లి చేసుకుని ఇవాళ ఆఫీస్కి వచ్చేయాలా? నేనేం కొత్త పెళ్లి కొడుకునా ఏమిటి? అదిగో, అలా మాట్లాడుకు. నీకు మొదటి పెళ్లి కాదు కానీ రశ్మికి మొదటి పెళ్ళి అని గుర్తుంచుకో. హాయిగా హనీమూన్కి వెళ్ళొచ్చుగా. అప్పుడే ఏం మునిగిపోయిందని ఆఫీస్కి పరిగెత్తుకొచ్చావు? హనీమూనా? ఏ, నీకు ఇష్టం లేదా? సరే, రశ్మిని అడుగుతావా? ఏమీ అక్కర్లేదు కానీ వెంటనే కాశ్మీర్ వెళ్ళడానికి ఫ్లైట్కి 2 టికెట్లు బుక్ చేసి ఆవిడ్ని సర్ప్రైజ్ చెయ్యి. భార్యను సంతోషపెట్టడానికి ప్రథమ సూత్రం అది, గుర్తుంచుకో. ఓకే, నువ్వు చెప్పినట్లే చేస్తాను. కొంపదీసి ఈ సలహా నేనిచ్చానని మాత్రం నీ భార్యకు చెప్పకు. నిన్ను భార్యను సంతోషపెట్టడం చేతకాని చవటగా భావిస్తుంది. ఫూల్, నాకు ఆ మాత్రం తెలుసులేవోయ్, చిరుకోపంగా అన్నాడు. జయవర్ధన్ ఫోన్ పెట్టేసి ఆలోచించసాగాడు. ఇలాంటి సున్నితమైన విషయాలు తనకెందుకు తట్టలేదు? మళ్ళీ ఫోన్ మోగింది. హలో, నేను జేకేని. ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఈ రాత్రికి నువ్వు నీ భార్య మా ఇంటికి భోజనానికి రావాలి. ఓకే. జయవర్ధన్ ఫోన్ పెట్టేశాడు. జేకే మాటల్లోని మహత్యం వల్ల ఏమో గాని ఆయనకి అప్పటికప్పుడు రశ్మిని చూడాలనిపించింది. వేళగాని వేళలో ఇంటికొచ్చిన తండ్రిని చూసి సమీర ఆశ్చర్యపోయింది. ఆత్రంగా ఆయనకి ఎదురొస్తూ అడిగింది. ఏం డాడీ, ఇంత త్వరగా వచ్చేశారే? ఒంట్లో ఏమైనా? కూతురి మొహంలోకి సూటిగా చూడలేకపోయాడు జయవర్ధన్. ఆయన మొహంలోకి రక్తం పొంగి వచ్చింది. మెడ వెనుక గోక్కుంటూ అన్నాడు. అదేం లేదమ్మా, కాస్త తలనొప్పిగా ఉండి వచ్చేశాను అంటూనే గదిలోకి నడిచాడు. రశ్మి గదిలో ఆదమర్చి నిద్రపోతుంది. ఆ భంగిమలో ఆమెను చూసిన జయవర్ధన్ ఆమెను తాకకుండా ఉండలేకపోయాడు. ఆ స్పర్శతో మత్తుగా కళ్ళు విప్పింది రశ్మి. జయవర్ధన్ మెడ చుట్టూ చేతులు వేస్తూ అడిగింది. అప్పుడే వచ్చేశారే? నిన్ను చూడాలనిపించింది, వచ్చేశాను. మధురంగా నవ్వింది రశ్మి. రశ్మితో పాటు కారు దిగి లోపలికి వస్తున్న జయవర్ధన్ని విప్పారిన ముఖంతో ఆహ్వానించాడు జేకే. రశ్మిని చూస్తూ కళ్ళు తిప్పుకోలేకపోయాడాయన. ఆ రోజు రశ్మి నిమ్మపండు రంగు షిఫాన్ చీర ధరించింది. కాటుకు దిద్దిన ఆమె కళ్ళు మరింత విశాలంగా ఉన్నాయి. పెదవులు లిప్స్టిక్ వేసినట్లు సహజమైన ఎరుపు రంగుతో మెరుస్తున్నాయి. ఆమెను ఆపాదమస్తకం పరీక్షగా చూస్తున్న మిసెస్ జేకే ఆమెను క్షణకాలం మనసులోనైనా అభినందించకుండా ఉండలేకపోయింది. కానీ ఆమెను జయవర్ధన్ భార్యగా ఊహించుకోవడానికే ఆవిడ మనసు ఎదురు తిరుగుతుంది. పక్కపక్కగా కూర్చుని ఉన్న ఆ ఇద్దరినీ చూస్తూ తండ్రి కూతుళ్ళలా ఉన్నారు అనుకుంది. ముందు నుంచి రశ్మి అడల అకారణమైన ద్వేషంతో రగిలిపోతున్న మిసెస్ జేకేకి రశ్మి ప్రతి చర్య జుగుప్సాపూరితంగానే ఉంది. అయినా తప్పనిసరిగా ముఖాన నవ్వు పులుముకుని ముభావంగా మాట్లాడుతుంది. ఆమెనే పరిశీలనగా చూస్తున్న ఆవిడ కళ్ళు ఆమె మెడలో మెరుస్తున్న డైమండ్ నెక్లెస్పై పడ్డాయి. వెంటనే ఆమె భ్రుకుటి ముడిపడింది. ఆవిడ అప్పటికప్పుడు సమీరకు ఫోన్ చేసి ఆ విషయాన్ని చెప్పాలి అనే కోరికను బలవంతాన అణుచుకుంది. భోజనాల దగ్గర నాజుగ్గా మునివేళ్లతో తింటున్న రశ్మిని చూస్తూ అడిగింది. మీరేమీ తినడం లేదే? మరి కాస్త కూర వేసుకోండి. డిష్లో నుంచి తీసి ఆమె ప్లేటులో వెయ్యబోయింది. వద్దు, రాత్రిపూట నేను అన్నం కొద్దిగా తింటాను చెప్పింది రశ్మి. అలా తింటున్నారు కాబట్టి ఆవిడంత స్లిమ్గా ఉన్నారు. నువ్వు ఉన్నావు రుబ్బురోల్లా. నువ్వు తిండి విషయంలో జాగ్రత్త పడకపోబట్టే ఇంత లావయ్యావు అన్నాడు జేకే అవహేళనగా. మిసెస్ జేకే ముఖంలో సిగ్గు, అవమానం కలగాపులగంగా కనిపించాయి. ఆవిడ దీనికంతటికే కారణం రశ్మి అన్నట్లు కొరకొర ఆమె వైపు చూసింది. జయవర్ధన్ రశ్మి వెళ్ళగానే ఆవిడ భర్తపై విరుచుకుపడింది. ఏమిటి మీ ఉద్దేశం? ఆ షోకులాడి ముందు నన్ను అవమానిస్తారా? నేను నిన్నేమన్నాను? కాస్త తిండి విషయంలో జాగ్రత్త పడమని చెప్పాను. ఆ విషయం దాని ముందే చెప్పాలా? నేను ఆ వయసులో నాజుగ్గానే గాజుబొమ్మలాగా ఉండేదాన్ని. గాజుబొమ్మలాగానా? ఇనుపదిమ్మలాగానా? రశ్మికి నీకు పోలిక? ఆమె శరీర లావణ్యం నీకెక్కడిది? అస్తమాటికి రశ్మి. అసలు మీరు వాళ్ళని ఎందుకు భోజనానికి పిలిచారో నాకు తెలుసు. దాన్ని ఆ వంక పెట్టి మరోసారి చూడాలనేగా. ఆవిడ అరుస్తుంటే జేకే నవ్వాడు. స్నేహితుడి భార్యపై నాకు ఆ ఉద్దేశం లేదు అని నీకు ఒకసారి చెప్పాను. మళ్ళీ చెబుతున్నాను. జయవర్ధన్ పక్కన రశ్మిని చూస్తుంటే నీకేమనిపించింది చెప్పు? తండ్రి కూతుళ్ళలా ఉన్నారనిపించింది అక్కసుగా అందావిడ. పోనీ నా పక్కన? కవ్వింపుగా నవ్వాడాయన. తాత మనవరాళ్ళలా ఉంటారు.
మరీ అంత ఈర్ష్య? జస్ట్ ఊహించుకో అంతే. రశ్మి అడల ద్వేషం, భర్తపై అసహ్యం కలగలిపి ఆవిడికి కన్నీళ్లొచ్చాయి. ఆవిడ గదిలోకి వెళ్లి తలుపులు బిగించుకుని మంచం మీద వాలిపోయింది. గదిలోకి అడుగుపెట్టిన అరుణ్ ఒక క్షణం సమీరని చూస్తూ అలాగే నిలబడిపోయాడు. ఆమె చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తుంది. మళ్ళీ ఏమైంది? అతను బూట్లు విప్పుకుంటూ అడిగాడు. తలెత్తింది సమీర. ఆమె కళ్ళు మంకిన పూలలా ఉన్నాయి. అతన్ని చూడగానే ఆమె కళ్ళల్లో మళ్ళీ నీళ్లూరాయి. డాడీ, డాడీ ఇంతగా మారిపోతారనుకోలేదు అంది, ఏడుపు మధ్య అస్పష్టంగా. ఏం జరిగింది? నన్ను జ్యువెలరీ షాపుకు తీసుకువెళ్ళి డైమండ్ నెక్లెస్ కొన్నారో నీకు చెప్పానా? ఆ నెక్లెస్ ఆ రాణిగారికి ఇచ్చాడు. అది నా కోసమే కొన్నారని, నా బర్త్డేకి ప్రెజెంటేషన్గా ఇస్తారని అనుకున్నాను. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడంటే ఇదే. ఆయన ఆ నెక్లెస్ నీకు ఇవ్వకపోవడం ఆయన తప్పు కాదు. అది నీకోసమే కొన్నారో నువ్వు అనుకోవడం తప్పు. ఆవిడ కోసం కొంటున్నప్పుడు నన్నెందుకు షాప్కు తీసుకువెళ్ళడం? కోపంగా అరిచింది. దానికోసం ఇప్పుడు కళ్ళు వాచిపోయేలా ఏడవాలా? ఈ ఇంట్లో నేను ఏడవడానికి కూడా ఎవరనుమతైనా కావాలా? ఏడుస్తాను. ఇన్నేళ్ళు ఈ ఇల్లు నాది అనుకున్నాను. డాడీకి నేనే సర్వస్వం అనుకున్నాను. అలాంటిది ఆయన నాకు పరాయివాడైపోయాడు అని తెలిసాక ఏడవకేం చేయను? వెక్కి వెక్కి ఏడుస్తున్న భార్యను ఓదార్చే ప్రయత్నం చేయలేదు అరుణ్. ముక్కు ఎగబీలుస్తూ అంది సమీర. అదే ఆయన ఆస్తి కోసమే ఆయన్ని పెళ్లి చేసుకుంది. నాకు తెలుసు. లేకపోతే 50 ఏళ్లు దాటిన ఆయన్ని ఏం ఆశించి పెళ్లి చేసుకుంటుంది ఏ ఆడపిల్లైనా? అసలు అదే ఆయన్ని పెళ్లికి ప్రోత్సహించుంటుంది. లేకపోతే మా అమ్మ పోయిన ఇన్నేళ్ల తరువాత ఆయన పెళ్లి చేసుకోవడం ఏమిటి? ఈయనకి అసలే ఆడపిచ్చుంది. ఆవిడ ఎర్రగా బుర్రగా కనిపించేటప్పటికీ విచక్షణ కోల్పోయాడు. ఇవాళ డైమండ్ నెక్లెస్ కొనిచ్చాడు, రేపు ఆస్తంతా దాన్ని పరం చేస్తాడు. ఎప్పుడో జరగబోయే వాటిని గురించి ఇప్పుడే ఏడుస్తున్నావన్నమాట. బాగుంది. నా మనసు ఎలా మండిపోతుందో మీకు తెలియదు. అలా జరిగిన రోజు మీరే ఒప్పుకుంటారు. నా అంచనాలు ఎప్పుడూ తప్పు కాదు. ఆయన పెళ్లి కాదు కానీ నా చావుకొచ్చింది. అరుణ్ తలపట్టుకున్నాడు. ఆ ఉదయం పేపర్ చూస్తున్న రశ్మి కళ్ళు ఒక ప్రకటనను చూసి కుతూహలంతో వెడల్పయ్యాయి. చప్పున తలెత్తి పిలిచింది. ఏమండి? షేవ్ చేసుకుంటున్న జయవర్ధన్ తల తిప్పాడు. ఏమిటి? ఒకసారి పేపర్ చూడండి. రశ్మి చూపించిన ప్రకటన చదివాడు. బెస్ట్ కపుల్ ఆఫ్ ద ఇయర్. అందంలో అన్యోన్యతకి ఒకరికొకరు తీసిపోని జంటని బెస్ట్ కపుల్ ఆఫ్ ద ఇయర్గా ఎన్నిక చేస్తారు. రోటరీ క్లబ్ వారు నిర్వహించే ఈ పోటీలో పాల్గొనడానికి అందరూ అర్హులే. ఆసక్తి గలవారు ఈ నెల 20వ తేదీలోగా తమ ఫోటోలతో పాటు వివరాలను ఈ దిగువ చిరునామాకు పంపించి కోరుతున్నాము. జయవర్ధన్ చదివి నిరాసక్తంగా పేపర్ పక్కన పడేశాడు. మనం ఈ పోటీలో పాల్గొందామండి. రశ్మి ఎంత గోముగా అడిగిందంటే జయవర్ధన్కి ఆ క్షణంలో తన పోటీకి అనర్హుడేమో అన్న శంక కూడా కలగలేదు. ఓ ష్యూర్ అన్నాడు నవ్వుతూ. కానీ పోటీకి ఇంకా గడువుంది కాబట్టి మీరు ఈలోగా హెల్త్ క్లబ్లో జాయిన్ అవ్వాలి ఈ బొజ్జ తగ్గడానికి. చిలిపిగా జయవర్ధన్ పొట్టపై తడుతూ అంది. మనలో చాలామంది వయసును దాచుకోవడానికి నెరిసిన జుట్టుకి రంగు వేసుకునే విషయంలో తీసుకునే శ్రద్ధ శరీరం విషయంలో తీసుకోరు. వయసుతో పాటు పెరిగే పొట్ట చూసేవాళ్లకు ఎలా ఉంటుంది? హెయిర్ డైతో నేను చిన్నవాణ్ణే సుమా అనే ఆత్మసంతృప్తిని అవతలి వ్యక్తికి మన వయసు తెలుసు అనే ఆత్మన్యూనతా భావం డామినేట్ చేస్తుంది. సో మీరు బరువు తగ్గాలంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అవసరం. అప్పటికే జయవర్ధన్ ముఖం వివర్ణమైంది. నువ్వు నా భర్తగా తగవు అని రశ్మి పరోక్షంగా చెబుతున్నట్లే అనిపించింది. కాబట్టి రేపే మీరు హెల్త్ క్లబ్లో చేరబోతున్నారు. భోజనం విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉంటే 4 నెలల్లో మీరు ఊహించని మార్పు మీలో కలుగుతుంది. ప్లీజ్, నా కోసం ఆ మాత్రం కష్టపడలేరు? అతను నిప్పుసెగ తాకిన వెన్నలా కరిగిపోయాడు. నా కోసం ఆ మాత్రం కష్టపడలేరు అన్న రశ్మి కోసం పడరాని కష్టాలు పడుతున్నాడే గాని ఫలితం కనిపిస్తుంది అన్న ఆశ జయవర్ధన్లో లేస మాత్రమైనా కలగలేదు. అలవాటు లేని వ్యాయామం కంటే అలవాటు పడిన భోజనం విషయంలో నిబంధనలు పాటించడం కష్టం అనిపిస్తుంది. గత 25 ఏళ్లుగా శరీరం మీద శ్రద్ధ చూపాలి అని ఆయనకి స్ఫురించనూ లేదు, ఆయనకెవ్వరూ చెప్పనూ లేదు. తనకి తెలియకుండానే అతనిలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని కలిగించింది రశ్మి. అది అంత ఇంత అన్నట్లు రోజు రోజుకి ఆయనలో పెరిగిపోతుంది. తను రశ్మి పక్కన నిలబడితే చూసిన వాళ్ళకి భార్యాభర్తల్లా కాక తండ్రి కూతుళ్లల్లా కనిపిస్తున్నారేమో అన్న ఆలోచన మనసుని తొలిచేస్తుంది. నిద్ర కరువైంది, అశాంతి పెరిగిపోయింది.
జాగింగ్ సూట్లో ఉంది రశ్మి. చాప మీద కాళ్ళు చేతులు ఫ్రీగా చాపుకుని పడుకుంది. కుడికాలిని గాల్లోకి లేపింది. కుడి చేతికి కాలి బొటనవేలు అందే వరకు అలా 2 నిమిషాలున్న తరువాత చేతిని వదిలేసింది. తరువాత ఎడమకాలి బొటనవేలిని ఎడమ చేత్తో పట్టుకుంది. బాత్రూంలోంచి వచ్చిన జయవర్ధన్ తల తుడుచుకుంటూ అడిగాడు, దేనికి ఎక్సర్సైజు? హిప్స్ తగ్గడానికి. రోజు చేస్తావా? ఆ, నవ్విందామె. ఆయన అప్రయత్నంగా తన పొట్ట తడుముకుంటూ అన్నాడు, నేను చాలా అసహ్యంగా ఉన్నాను కదూ ఈ పొట్టతో? లేదే, ఎందుకలా అనుకుంటున్నారు? నాకు తెలుసు. అంతేకాదు, హెయిర్ డై వేసుకుని నల్లగా నిగనిగలాడేలా చేసుకున్న నా జుట్టు నెరిసిందని, నేను ముసలివాణ్ణని తెలుసు. దిగులుగా ఉందాయన స్వరం. ప్రతి ప్రాణికి వృద్ధాప్యం, మరణం సహజమైనవి. వాటి గురించి బెంగెందుకు? ఉలిక్కిపడ్డాడతను. తను కొన్నాళ్లలో మరణించొచ్చు. అప్పుడు రశ్మి ఏమవుతుంది? రశ్మి, నిజం చెప్పు. నేను నీకంటే 25 ఏళ్లు పైగా పెద్దవాణ్ణి. నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకు భయం వేయలేదు? ఎందుకు భయం? ఎందుకంటే నేను కొన్నాళ్లలో మరణించొచ్చు. నీకు 35 ఏళ్లు రాకుండానే. ప్రేమ గుడ్డిదే కాదు, ఆలోచించనివ్వదు. అది నా విషయంలో నిజమైంది. నువ్వు నాకు 25 ఏళ్ల కిందట తారసపడితే ఎంత బాగుండేది. నిన్ను పెళ్లి చేసుకుని ఉండేవాణ్ణి. 1960కి నాకు 5 ఏళ్లు. నన్ను ఎలా పెళ్లి చేసుకుంటారు? నవ్వింది రశ్మి. నీకంటే ముందుగా నేను చనిపోతానేమో అనుకుంటే నాకు ఎందుకో బాధగా బెంగగా ఉంది రశ్మి. ఏమో, మీకంటే ముందుగా నేనే చనిపోవచ్చు, ఎవరికి తెలుసు? ఛ, ఏం మాటలవి? నిజమే కదా, చావు పుట్టుకలు మన చేతిలో ఉన్నాయా? అలా మాట్లాడకు, నేను భరించలేను అన్నాడు జయవర్ధన్. రశ్మి మళ్ళీ నవ్వింది. నాకు చిన్నప్పటి నుంచి చావంటే భయం. అలాంటిది నా కళ్ళ ముందే, నాకు 20 ఏళ్లు రాకముందే అమ్మా నాన్న ఇద్దరూ పోవడంతో భయం పోయింది. మరణం అంటే ఏమిటి? మనం తప్ప ఈ ప్రపంచం అంతా ఉంటుంది, అంతేగా? ప్లీజ్, ఇంకా ఆ టాపిక్ వదిలేయి. స్నానం చేసి వస్తాను. రశ్మి బాత్రూంలోకి వెళ్ళింది. జయవర్ధన్కి ఎందుకో తను త్వరలోనే మరణించడం తథ్యమనిపించింది. ఆ ఆలోచనతో మనసు కలుక్కుమంది. గుండెల్లో ఏదో అశాంతి, బాధ ఆయన అస్థిమితంగా పచార్లు చేయసాగాడు. బాత్రూం తలుపు తెరుచుకుని రశ్మి బయటకొచ్చింది. ఒంటికి టవల్ చుట్టుకుని ఉన్న ఆమె అక్కడ ఆయన్ని చూడగానే కంగారుగా అంది, ఏమిటి ఇంకా ఇక్కడే ఉన్నారా? ఒకసారి బయటకు వెళ్ళండి. అతనికి అర్ధనగ్నంగా ఉన్న ఆమెను చూసినా ఏమీ అనిపించలేదు. మౌనంగా బయటికి వెళ్ళిపోయాడు. రశ్మి డ్రెస్ అయ్యి బయటకొచ్చేటప్పటికి ఆయన గ్రిల్కి ఆనుకుని దీర్ఘంగా ఆలోచిస్తూ నిలబడ్డాడు. రండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం చెప్పింది. వద్దు, నాకు తినాలని లేదు. అదే, నాకు ఒంట్లో బాగోలేదు. ఏమైందండి? ఆమె ఆత్రంగా ఆయన నుదుటిని స్పృశించింది. ఏమిటో గుండె దడగా ఉంది. ఆయన నుదుటి నుంచి చెమటలు దిగగారుతున్నాయి. ఉండండి, డాక్టర్కి ఫోన్ చేస్తాను. వద్దు, మనమే వెళ్దాం. పదండి. రశ్మి డ్రైవర్ని కారు బయటకు తీయమని చెప్పింది. రశ్మి తండ్రితో కలిసి కారులో వెళ్లడం సమీర చూస్తూనే ఉంది. రాణిగారు పొద్దుట ఎక్కడికో బయలుదేరింది అంది అరుణ్తో. అబ్బా సమీరా, ఎందుకలా అస్తమానం ఆవిడ ఏం చేసినా వంకలు వెతకడానికి ప్రయత్నిస్తావు? అతను చిరాగ్గా మందలించే ధోరణిలో అన్నాడు. చివరికి మీకు కూడా ఆవిడ నెత్తి మీద దేవత అయిందన్నమాట, అక్కసుగా అంది. ఆవిడపై మధ్యన నాకేమిటి ఇంట్రెస్టు? అది మీకే తెలియాలి. ఆవిడ మీకు అత్తగారవుతుందని గుర్తుంచుకోండి. నాకు అత్తగారైతే నీకు తల్లి అవుతుందని నువ్వు మర్చిపోకు. తల్లా? మా అమ్మ కాలి గోటికి కూడా పోలదు. వావి వరుసలు మర్చిపోయేటంత దౌర్భాగ్య స్థితికి దిగజారిపోలేదు నేను. కానీ నువ్వే కాస్త సంస్కారవంతంగా ప్రవర్తిస్తే మంచిది. రోజు ఎందుకీ గొడవ? నాకు అసలు ఇంటికి రావాలనిపించడం లేదు. రాకపోతే ఆఫీస్లోనే ఉండండి, నాకే. అరుణ్ చిరాగ్గా మెట్లు దిగి వచ్చాడు. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి, కోపంగానే అంది. అక్కర్లేదు, కడుపు నిండిపోయింది. అరుణ్ కోపంగా వెళ్ళిపోయాడు. సమీరకెందుకో ఈ సువిశాల ప్రపంచంలో తను ఒక్కతే ఏకాకి అన్నట్లు ఒంటరితనంగా అనిపించింది. ఆమె దిగులుగా కన్నీళ్లతో అలాగే నిలబడిపోయింది. డాక్టర్ ధనుంజయ్ చాలా కాలంగా జయవర్ధన్ ఫ్యామిలీ డాక్టర్.
జయవర్ధన్ తన విజిటింగ్ కార్డు పంపిన 10 నిమిషాల తరువాత ఆయన్ని పిలిచాడు డాక్టర్ ధనుంజయ్. హలో, హౌ ఆర్ యూ? కరచాలనం చేస్తూ అడిగాడు. కొంచెం ఒంట్లో బాగోలేదు. అతనికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. డాక్టర్ ధనుంజయ్ ఆయన కళ్ళు నాలుక పరీక్షించి అన్నాడు. లుక్స్ గుడ్. ఏమిటి ప్రాబ్లం? తనలో కలిగిన చావు భయం గురించి డాక్టర్తో నేరుగా చెప్పలేకపోయాడు జయవర్ధన్. బీపీ రైజ్ అయినట్లు అనుమానంగా ఉంది. ఆయన బీపీ చెక్ చేసి చెప్పాడు. నార్మల్గానే ఉందే. మీరు ఆల్కహాల్ తీసుకుంటున్నారా? ఒకప్పుడు. మానేసి 3 నెలలు పైగా అయింది. సిగరెట్స్? అవి అంతే. గుడ్. మరింకేమిటి? ఆయన తటపటాయిస్తూ ఉండడం చూసి స్క్రీన్ వెనక్కి తీసుకువెళ్ళి రహస్యంగా అడిగాడు. సుఖవ్యాధులున్నాయని అనుమానమా? ఆ అలవాటు మాని కూడా చాలా రోజులైంది. ఊరికే జనరల్ చెకప్ చేయించుకుందామని వచ్చాను. మీకు బీపీ లేదు, షుగర్ లేదు, మీ పాత అలవాట్లు మానేశారు. ఇది ఇలాగే కంటిన్యూ చేస్తే మీరు 100 ఏళ్లు బతుకుతారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. జయవర్ధన్ రశ్మితో కలిసి బయటకొచ్చాడు. ఆయనకి డాక్టర్ చెప్పిన మాటలు ఎంతో రిలీఫ్నిచ్చాయి. ఇంటికి వెళ్తూ ఉండగా రశ్మి నడుం చుట్టూ చేయి వేసి, నాకు బీపీ నార్మల్గా ఉంది, షుగర్ లేదు, నేను 100 ఏళ్లు బ్రతుకుతాను. ఆయన స్వరంలో ధ్వనిస్తున్న నిశ్చింత గమనించి రశ్మి పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఆయన చావుకి క్షణం క్రిందటి వరకు భయపడ్డారు. ఇప్పుడు ఆ భయాన్ని జయించగలిగారు. రాత్రి 12 గంటలైంది. రశ్మి గదిలో అస్థిమితంగా పచార్లు చేస్తుంది. ఆమె గుండెల్లో ఏదో ఆరాటం, అశాంతి. జయవర్ధన్ ఇంకా ఇంటికి రాలేదు. బోర్డు మీటింగ్ ఉందని, తను రావడం ఆలస్యమవుతుందని చెప్పాడు. రశ్మి గడియారం వైపు చూసింది. 12:30. ఆమె అసహనంగా నిట్టూర్చింది. ఇంతలో ఫోన్ మోగింది. ఆ ఫోన్ కాల్ కోసమే ఎదురు చూస్తున్న రశ్మి ఫోన్ రిసీవ్ చేసుకుంది. హలో. ఫోన్లో అవతల వ్యక్తి చెప్పాడు, జయవర్ధన్ వస్తున్న కారుకి యాక్సిడెంట్ అయిందని. ఆమెకు షాక్ తగిలినట్లయింది. మొహం పాలిపోయింది. వణికే స్వరంతో అడిగింది, జయవర్ధన్ కండిషన్ ఎలా ఉంది? క్రిటికల్గా ఉంది. మీరు వెంటనే బయలుదేరండి. రశ్మి చేతుల్లోంచి ఫోన్ జారి ఎప్పుడు పడిపోయిందో ఆమెకే తెలియదు. ఆమె ఆ స్థితిలోనే మేడపైకి పరిగెత్తింది. గదిలో సమీర సోఫాలోనే పడుకుని నిద్రపోతుంది. బహుశా ఆమె కూడా అరుణ్ కోసం ఎదురు చూస్తూ నిద్రపోయినట్లుంది. కుదిపి లేపిందామెను. రశ్మిని చూస్తూనే నిద్రమత్తులో కూడా ముఖం చిట్లించింది సమీర. సమీర, మీ నాన్నగారు వస్తున్న కారుకి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది. పద, హాస్పిటల్కి వెళ్దాం. సమీర నిద్రమొత్తు ఒక్కసారిగా వదిలిపోయినట్లయింది. మాన్పడిపోయి నిలబడిపోయింది. మెదడు మొద్దుబారినట్లయింది ఆమెకు. మరుక్షణం వెక్కి వెక్కి ఆడవడం మొదలుపెట్టింది. నువ్వు సరిగ్గా విన్నావా? అరుణ్ వస్తున్న కారు కాదు కదా? కాదు, మీ నాన్నగారి కారే అని ఆ ఇన్స్పెక్టర్ చెప్పాడు. సమీర పరిగెత్తినట్లే కిందకొచ్చింది. షెడ్డులో నుంచి మారుతి కార్ని బయటకు తీసింది రశ్మి. అసలు ఏమీ జరగనట్లే నిబ్బరంగా కారు డ్రైవ్ చేస్తున్న రశ్మిని క్షణకాలం ఏడవడం మర్చిపోయి ఆశ్చర్యంగా చూసింది. ఆమె మనోధైర్యానికి ఆశ్చర్యపడుతూ అడిగింది, నాన్నగారికి యాక్సిడెంట్ అయిందంటే నీకు బాధగా లేదు? ఎందుకు లేదు? నీతో పాటు నేను ఏడుస్తూ కూర్చుంటే మనం హాస్పిటల్కి ఎలా వెళ్తాం? డ్రైవర్ లేడు కదా. నిజమే అనిపించింది సమీరకి. కారు ఆగగానే సమీర ఏడుస్తూ లోపలకు పరిగెత్తింది. అక్కడ వరండాలో పచార్లు చేస్తున్న అరుణ్ని చూశాక గానీ సమీర గుండె కుదుటపడలేదు. ఒక్క అంగలో అతన్ని సమీపించింది. నాన్నగారు, నాన్నగారు ఎలా ఉన్నారు? వెక్కిళ్ల మధ్య అడిగింది. ప్రాణభయం లేదని డాక్టర్లు చెప్పారు. ఎక్కడున్నారాయన? నేను వెంటనే చూడాలి. రశ్మి ఆందోళనగా ఆతృతగా అడిగింది. ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్లారు ఇప్పుడే. ఆపరేషనా? దేనికి? అరుణ్ చెప్పాడు. సమీర దుఃఖోద్వేగంతో అతనిపై వాలిపోయి ఏడ్చేయసాగింది. రశ్మి కాళ్లల్లో సత్తువలేనట్లు కూలబడిపోయింది. అప్పుడొచ్చింది ఆమెకి దుఃఖం. రశ్మి కళ్ల ముందు హాస్పిటల్ బెడ్ మీద 2 కాళ్ళు లేని జయవర్ధన్ కనిపిస్తున్నాడు. ఆమె నిద్రమాత్రలు తీసి 2 వేసుకుంది. అయినా నిద్ర పట్టడం లేదు. మనసులో అశాంతి, అలజడి, దుఃఖం. అంతలోనే కళ్ల మీద మత్తు తెర. క్షణంలో వెన్నుపై ఎవరో చరిచినట్లు మెలకువ. రాత్రంతా ఆ స్థితిలోనే గడిపిన రశ్మి మంచం దిగేటప్పటికీ 6 గంటలయింది. కాఫీ కోసం డైనింగ్ హాల్లోకి వస్తూ ఉండగా అక్కడ కూర్చుని ఉన్న జేకేని చూసి ఆగిపోయింది. అంత పొద్దుటే ఆయనొచ్చాడేమిటా అనే ఆశ్చర్యంతో. జేకే ముఖం విషాదంగా ఉంది.
ఐఎమ్ సారీ, ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు నేను అన్నాడు. రశ్మి కళ్ళల్లో నీళ్లూరాయి. గొంతులో దుఃఖం సుడులు తిరిగింది. బోర్డు మీటింగ్ నుంచి తను రావడం లేట్ అవుతుంది అని చెప్పి వెళ్ళిన మనిషిని మళ్ళీ హాస్పిటల్లో అలా చూస్తాననుకోలేదు. ఆయన అవిటివాడిగా మిగిలే కంటే చచ్చిపోతే ఎంత బాగుండేది. ఆమె చేతుల్లో ముఖం దాచుకుంది. ఆయన ఈ రకంగా అయినా బ్రతికుండడం నీకు ఇష్టం లేదా? ఆయన చచ్చిపోలేదని ఏడుస్తున్నావా? ఆయన ఈ స్థితికి కారకురాలివి నువ్వే. ఏ క్షణంలో ఈ ఇంట్లో అడుగుపెట్టావో ఆ రోజే ఈ ఇంటికి దరిద్రం పట్టుకుంది. ఎప్పుడొచ్చిందో సమీర ఆగ్రహంగా ఆవేశంగా అంది. ఆ క్షణంలో ఆమె ముఖంలో వ్యక్తమైన నిరసన తిరస్కారాలు రశ్మి మనసుని గాయపరిచాయి. అరుణ్ గాభరాగా ఏదో అనబోయాడు. సమీర వినిపించుకోలేదు. ఎంతో ఆరోగ్యంగా ఉండే నాన్నగారు ఇలా మంచాన పట్టడానికి కారణం నువ్వే. నువ్వు నోర్మి! అరుణ్ అరిచాడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? నేను నోరు మూసుకోవాలా? నా కడుపు ఎలా మండిపోతుందో తెలుసా? కాళ్ళు పోగొట్టుకున్న డాడీని తలుచుకుంటే నా మనసు ఎలా మండిపోతుందో తెలుసా? అదే ఆయన దురదృష్టం, అంతే. ఒక మనిషి దురవస్థకు ఎవరో కారణమని ఆ మనిషిని నిందించటం అవివేకం. అది సంస్కార లక్షణం కాదు. అవును, నేను అవివేకురాల్ని, మూర్ఖురాల్ని. మీరు ఎంతో విశాల హృదయులు, సంస్కారవంతులు. కాబట్టే కట్టుకున్న భార్యని మరో ఆడదాని ముందు అవమానిస్తున్నారు. మీకు నాకంటే ఆవిడే దేవత అయ్యింది. చచ్చ, నీ నోటికి మరీ అదుపు లేకుండా పోతుంది. అరుణ్ విసురుగా అక్కడి నుంచి లేచి వచ్చేశాడు. అవమానం, బాధ, సిగ్గు ఉక్కుమ్మడిగా చుట్టుముట్టి రశ్మికి దుఃఖం వచ్చింది. ఆమె చేతుల్లో ముఖం దాచుకుని అక్కడి నుంచి పరుగులాంటి నడకతో బయటపడింది. అలాంటి ఇబ్బందికరమైన వాతావరణంలో ఉండలేని జేకే లేచి వచ్చేశాడు. ఆయన కళ్ళ ముందు రశ్మి ముఖం కనబడుతుంది. కన్నీళ్లు నిండిన ఆ పెద్ద కళ్లల్లో వేదన, అవమానం తాలూకు బాధ ఆయన మనసులో ఒక ముద్రలా పడిపోయింది. సమీర రశ్మి వెళ్తున్న వైపు ఓసారి ఏహ్యంగా తిరస్కారంగా చూసి చరచరా లోపలికొచ్చింది. అరుణ్ అప్పటికే డ్రెస్ అయ్యి కిందకొచ్చాడు. మా నాన్నగారిని చూడడానికి హాస్పిటల్కి వెళ్దాం పదండి. నాకు పనుంది, నువ్వెళ్ళు. సమీర తృణీకారంగా భర్త వైపు చూసి హై హీల్స్ చెప్పుడు చేస్తూ వెళ్ళిపోయింది. అరుణ్ కిచెన్ వైపు వచ్చాడు. వంటవాడు, తోటమాలి, పని మనిషి కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ తింటున్నారు. అరుణ్ని చూడగానే ముగ్గురు తినడం ఆపేసి నోట్లో ఉన్న పదార్థాన్ని మింగలేక కక్కలేక అన్నట్లు అవస్థపడసాగారు. అతనికి వాళ్ళని చూస్తే తనకంటే వాళ్లే నయమనిపించింది. నువ్వు టిఫిన్ తిన్నాక నాకు ఒక కప్పు కాఫీ తీసుకురా చెప్పి యువతలకు వచ్చేశాడు. డ్రాయింగ్ రూమ్ దాటి రాబోయిన అతను క్షణం ఆగిపోయాడు. రశ్మి సోఫాలో వెనక్కి వాలి కూర్చుని ఉంది. ఆమె చెక్కిళ్లను అశ్రుధారలు తడిపేస్తున్నాయి. ఆమెను ఆ స్థితిలో చూసేటప్పటికీ అతనికి బాధనిపించింది. అతను ఆమె దగ్గరగా నడిచాడు. బూట్ల శబ్దానికి రశ్మి ఉలికిపడి లేచి అరుణ్ణి చూస్తూనే గాభరాగా కళ్ళు తుడుచుకుంది. సమీర తరపున మిమ్మల్ని నేను క్షమాపణ కోరుతున్నాను అన్నాడు అతను. సమీర అన్న దాంట్లో అబద్ధం లేదు. నిజంగానే నేను దురదృష్ట జాతకురాల్ని. నా వల్లనే జయవర్ధన్ కాళ్ళిపోయాయి. రశ్మి స్వరం వణికింది. ప్లీజ్ అలా మాట్లాడకండి. మామగారికి ఆ యాక్సిడెంట్ జరగడం కేవలం ఆయన దురదృష్టం. సమీర బాధలో ఉంది. పైగా తనకి నోటి దురుస్తనం ఎక్కువ. ఆ సంగతి మీకు తెలుసు కదా. రశ్మి మౌనంగా చూస్తుంది. ఎర్రగా ఉబ్బిన ఆమె కనురెప్పలను, చెంపలపై కన్నీటి చారికలను జాలిగా చూస్తూ అన్నాడతను. మీరు చాలా అలసిపోయి ఉన్నారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి. సమీర హాస్పిటల్కి వెళ్ళింది. తను తిరిగి రాగానే మీరు వెళ్దురు గాని. అతను అలా చెబుతూనే హడావిడిగా వాచ్ చూసుకున్నాడు. ఓకే, నేను వెళ్తాను. ఇంకా మధ్యాహ్నం నేను ఆఫీస్ నుంచి హాస్పిటల్కి వెళ్తాను. మీరు వరీ అవ్వకండి అంటూనే వెళ్ళిపోయాడు. రశ్మి ఏది? సమీరని చూస్తూనే అడిగాడు జయవర్ధన్. ఆమె ముఖం అప్రసన్నమైంది. రాలేదు. ఎందుకు రాలేదు? తెలీదు. నువ్వేమైనా ఆమెతో తగ్గు పెట్టుకున్నావా? సమీర చుర్రుమన్నట్లు చూసింది. నేనెందుకు తగ్గు పెట్టుకుంటాను ఆవిడ గారితో? ఉన్నమాటే అన్నాను. ఏమన్నావు? ఆ మహాతల్లి మన ఇంట్లో అడుగు పెట్టడం వల్లే మీ కాళ్ళు పోయాయి. లేకపోతే ఎప్పుడూ అనారోగ్యం అంటే తెలియని మీరు ఇలా మంచాన పడి ఉండడం ఏమిటి? ఆయన కళ్ళు వెడల్పయ్యాయి. ఆ కళ్ళల్లో ఆవేదన, నిస్సహాయత, వాటితో పాటు ఆగ్రహం కూడా కదలాడింది. రశ్మిని అంత మాట అన్నావా? ఆమంటే ఎవరనుకున్నావు? నా భార్య, నీ తల్లి తర్వాత అంతటిది. ఛీ, నీ నోటికి అసలు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి.
ఊహ తెలిసాక ఎప్పుడూ తండ్రి ప్రేమను ఆదరణను తప్ప కోపాన్ని తిరస్కారాన్ని చవిచూడని సమీరకి తండ్రి వ్యక్తపరుస్తున్న ఆగ్రహావేశాలకి కళ్లల్లో నీళ్లూరాయి. అంతలోనే ఆ నీటిని ఆర్పేస్తూ క్రోధాగ్ని కణాలు చివ్వున ఎగిశాయి. "హ్మ్, తల్లి కాదు, సవతి తల్లి. ఆమె మీకు భార్య కావచ్చు, కానీ ఎప్పటికీ నా తల్లి కాదు." నోర్మయ్! ఆగ్రహంగా అరిచాడు జయవర్ధన్. సమీరకి అవమానంతో ఏడుపొచ్చింది. ఆ రాక్షసి మూలంగా ఎన్ని మాటలు పడుతుంది. డాడీ, మీరు మీరు ఇలా ఎప్పుడైనా నన్ను తిట్టారా? ఆ డెవిల్ కారణంగానే కదూ నన్ను ఇన్ని మాటలు అంటున్నది. అసలు నాకెందుకు ఈ పరిస్థితిని తెచ్చిపెట్టారు డాడీ? అమ్మ పోయినప్పుడు పెళ్లి చేసుకొని మీరు ఇప్పుడు ఈ వయసులో ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఆ మాయల మారి ఏ మత్తుమందో చల్లి నిన్ను తన వైపు తిప్పుకుంది. నాకు తెలుసు. నోర్మయ్! మరొక్క మాట ఆమెను గురించి మాట్లాడావంటే నేను నిలువున చీరేస్తాను. పావతలకి నీ ముఖం నాకు చూపించకు. ఆగ్రహావేశాలతో వణికిపోతూ అరిచాడు. సమీర చేతులతో ముఖం కప్పుకుని పరుగులాంటి నడకతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కూతురు నిష్క్రమణతో జయవర్ధన్ ఆగ్రహం కాస్త చల్లారినట్లయింది. ఆయన అశాంతిగా కళ్ళు మూసుకున్నాడు. చెవుల్లో కూతురి ఆగ్రహస్వరం మార్మోగసాగింది. నువ్విలా కాళ్ళు పోగొట్టుకుని మంచాన పడడానికి ఆ రాక్షసే కారణం. తన దుస్థితికి రశ్మి కారణమా? రశ్మిని అంత మాటనడానికి దీనికి నోరెలా వచ్చింది? ఆయన పళ్ళు కరకరలాడసాగాయి. బెడ్ దిగి వెళుతున్న కూతుర్ని జబ్బపట్టి గుంజి ఎడాపెడా బాదాలి అన్నంత ఆవేశం వచ్చింది. ఆయన చూపులు మోకాళ్లకు పైగా సగం వరకు వేసి ఉన్న బ్యాండేజీపై పడ్డాయి. ముఖం వివర్ణమైంది. కళ్లల్లో నీళ్లు నిలిచాయి. తను ఇక ఈ జన్మలో లేచి నడవలేడు. తను అవిటివాడు. ఆయన చేతుల్లో ముఖం దాచుకుని కుమిలిపోతున్నాడు. భుజంపై ఎవరిదో చెయ్యి పట్టడంతో తలెత్తాడు. జేకే. ఆ క్షణంలో తనకు అత్యంత ఆత్మీయుడైన ఆయన్ని చూడగానే జయవర్ధన్ దుఃఖం మరింత ఎక్కువైంది. నేను ఏం పాపం చేశానని నాకు ఈ శిక్ష? అవిటివాడిగా ఈ బ్రతుకు ఏడవలేను. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నా వల్ల రశ్మికి ఏ సుఖమూ లేదు. నాకు జరిగిన అన్యాయానికే కుమిలిపోతుంటే సమీర ఇంట్లో అగ్ని రాజేస్తుంది. ఆ అగ్నిగుండంలో రశ్మి ఎలా బ్రతుకుతుంది అంటూ ఆయన సమీర రశ్మిని ఎలా అవమానించింది చెప్పాడు. జేకే వింటూ ఉండిపోయాడు. ఆ ఉదయం తన ముందే ఆమెను సమీర ఎలా అవమానించింది ఆయనకి గుర్తుకొచ్చింది. నేను హాస్పిటల్ నుంచి తిరిగి రావడానికి చాలా రోజులు పట్టొచ్చు. అంతదాకా ఆమెను ఆ రాక్షసి బ్రతకనిస్తుందా అని నా అనుమానం. ఆ విషయం గురించి ఆలోచించి నువ్వేమీ వర్రీ అవ్వకు. కాలక్రమేణా అవే సర్దుకుంటాయన్నీ. సమీరకి రశ్మి అంటే ద్వేషమేమీ లేదు. నీపై ప్రేమతో నువ్విలా మంచాన పడ్డావన్న బాధతో ఏదో అంటుంది. కాసేపు కూర్చుని జేకే లేచాడు. మీకేమైనా పనుందా ఈ పూట? ఏ? అరుణ్ ఆశ్చర్యంగా చూశాడు రశ్మి అలా అడగడంతో. ఏం లేదు, నన్ను షాపింగ్కి తీసుకువెళ్తారేమో అని. మామగారిని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నాను. సరే, షాపింగ్కి వెళ్ళి అట్నుంచే హాస్పిటల్కి వెళ్దాం పదండి. థ్యాంక్ యూ. ఆమె చెప్పులు మార్చుకుని బయటికి రాగానే కారు స్టార్ట్ చేశాడు అరుణ్. సమీర కారాపి రయ్యమంటూ తన గదిలోకి వెళ్ళింది. ఆమె చెవుల్లో తండ్రి ఆగ్రహస్వరమే ప్రతిధ్వనిస్తుంది. ఉక్రోషం, దుఃఖం, ఇన్నాళ్ళు లవబుల్ బేబీగా ఉన్న తన స్థానంలోకి మరొకళ్ళు వచ్చినప్పుడు తన ఉనికినే పట్టించుకున్నప్పుడు కలిగే అసూయ. ఎక్కడ దాపురించింది రశ్మి? తన జీవితంలోకి శనిలా. ఆమెలో ఏదో వశీకరణ ఉండుంటుంది. అందుకే తండ్రి ఆమె వలలో పడిపోయాడు. ఆమె వల్లే తండ్రికి తనకి మధ్య దూరం పెరిగింది. ఆమె వల్లే తండ్రికి యాక్సిడెంట్ అయింది. సమీర కళ్ళు అవిరామంగా వర్షిస్తున్నాయి. తలుపు తట్టిన శబ్దం విని గభాలన కళ్ళు తుడుచుకుంది. ప్రపంచమంతా తను ఎంతో ఆనందంగా సుఖంగా బతుకుతున్నట్లుగా భావించి అసూయతో కుళ్ళిపోవాలి. తను ఏడ్చి వాళ్ల ముందు తేలికైపోకూడదు. సమీర ఒక అంగలో బాత్రూంలోకి వెళ్లి ముఖం కడుక్కుంది. ఆమె యువతలకు వచ్చేటప్పటికి నాయర్ కాఫీ ట్రేతో వేచి చూస్తున్నాడు. అయ్యగారు ఇంటికొచ్చారా? కప్పు అందుకుంటూ అడిగింది. వచ్చారండి. ఆయన అమ్మగారితో కలిసి బయటకు వెళ్లారండి. సమీర చేతిలోని కప్పు కింద పడబోయింది. తల మీద నుంచి ఒక రాకెట్ దూసుకుపోతున్నట్లు ఉలికిపాటుగా నిలబడిపోయిందామె. అరుణ్ రశ్మితో కలిసి. ఆమె ముఖంలో తెచ్చిపెట్టుకున్న నవ్వు మాయమై దాని స్థానంలో క్రౌర్యం చోటు చేసుకుంది.